రాజమహేంద్రవరం కార్మిక నాయకుడిగా, క్వారీ ప్రాంత ప్రజా ప్రతినిధిగా, రాజకీయ నాయకుడిగా బర్రె కొండబాబు చేపట్టిన నిరంతర పోరాటాలు స్ఫూర్తిదాయకమని పలువురు వక్తలు పేర్కొన్నారు. రాజమండ్రి నగరపాలక సంస్థ మాజీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ బర్రె కొండబాబు మరియు 45వ వివాహ దినోత్సవ వేడుకలు సోమవారం సాయంత్రం 49వ డివిజన్ సుబ్బారావు నగర్లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బహుజన కళావేదిక ఆధ్వర్యంలో శ్రీకాకుళానికి చెందిన ప్రముఖ ప్రజా కళాకారుడు ఉదయ్ భాస్కర్ బృందం ఆలపించిన దళిత చైతన్య గీతాలు స్ఫూర్తిని కలిగించాయి. ముందుగా మహాత్ములు, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పులే, కాన్షీరాం, బత్తిన సుబ్బారావుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బర్రె కొండబాబు దంపతులకు వివాహ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సిసిసి ఎండి పంతం కొండలరావు, టీడీపీ నాయకులు కాశీ నవీన్ కుమార్, ఓఎన్జీసీ ఎస్ఎట్ మాజీ మేనేజర్ డిఎంఆర్ శేఖర్, మాజీ కార్పొరేటర్ బర్రె అను వేలినయ్య, ప్రముఖ న్యాయవాది మరి బాబ్జీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానుబోయిన సాగర్, ఎల్వి ప్రసాద్, బాజీ అప్పారావు, మార్గాని సురేష్, మోతా విజయ్, పిలా ప్రకాష్, కోనాల లాజర్, రేగొళ్ల బాలశ్రీధర్, గుమ్మడి సమర్పణ్ రావు, ఐతాబత్తుల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా కొండబాబు దంపతులను గజమాలతో సత్కరించారు. నేను వచ్చాను కదా, ఎందుకంటే అన్ని సార్లు అవసరం నేను వచ్చాను కదా, ఎందుకంటే అన్ని సార్లు ఎటువంటి అలవాటు లేదు. ఇస్తాను అవసరం కట్టండి తమ్ముడు. బాబు బాబు సాగర్ గారు వెళ్ళండి అంటే వేసే చెప్పండి. సరే సరే తర్వాత మీ ఇష్టం. సాగర్ గారు ఎలా చూడండి. సాగర్ గారు చెప్పమన్నారు కదా. పక్క నుంచి బాబు హలో ఇలా జరగండి. హలో వసంత
అప్పుడు తమ్ముడు అట్లు అట్లే అతిరథ మహారథులు పెద్దలు గౌరవనీయులు అందరూ వచ్చారు. వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే సున్నంబట్టి లేవటి నుంచి కూడా చాలామంది రావడం జరిగింది. అదేవిధంగా కార్తీక్ సింగంపల్లి మరి ఇలా పైకి రావాల్సిన కోరుతున్నాం. అక్కడే కూర్చొని పోయాడు, ఇందాక నుంచి పైకి చేస్తున్నాను, నేను చూడట్లేదు. సరే, ఒక విషయం ఏంటంటే, నా నుంచి ఈ సమాజం ఏం ఆశిస్తుంది అనేటటువంటిది మనం ఆలోచించినప్పుడు ఒక్క 2-3 రోజుల్లో పత్రికల ద్వారా రాజకీయాలకు అతీతంగా నా పోరాటం ఏంటి అనేటటువంటిది మరి ఇందాక మన వాళ్ళు చెప్పినట్టుగా పాత కొండబాబుగా మీరు తయారవ్వాలనేటటువంటి చెప్పారు. పాత కొండబాబే కాదు, కొత్త కొండబాబే కాదు, ఎప్పుడు ఒకే పద్ధతిలో నేను వెళ్తూ ఉంటాను. కానీ ఈ రోజు నుంచి రాజకీయాలకు అతీతంగానే నా పోరాటం ఏంటనేది ఈ రాజమండ్రిలో చేసి చూపిస్తానని చెప్పేసి అందరికీ తెలియజేస్తున్నా. ఎందుకంటే బ్రాహ్మణులు క్రైస్తవ్యంలోకి వెళ్తే బ్రాహ్మణులుగానే ఉండాలి. అదేవిధంగా మిగతా ఏ కమ్యూనిటీ అయినా సరే క్రైస్తవ్యానికి వచ్చినప్పుడు వాళ్ళ కులం వాళ్ళకు ఉంటుంది. కానీ ఒక్క ఎస్సీ ఎస్టీలు మాత్రమే వాళ్ళు ఒక దైవాన్ని నమ్ముకుంటే వాళ్ళు మాత్రమే వాళ్ళ కులాన్ని కోల్పోయి, వాళ్ళ హక్కులు కోల్పోయి, రిజర్వేషన్ కోల్పోయి అన్ని విధాలా కూడా నష్టపోతూ ఉన్నారు. దానికి అతి త్వరలో ఒక శ్రీకారం చుట్టబోతున్నాం. ఈ పెద్దలందరూ సహకరిస్తే మరింత ఉధృతం చేసి రాజమండ్రిలో క్రైస్తవులుగా ఉన్న ఎలా ఉన్నప్పుడు కానీ వాళ్ళ కులం వాళ్ళకు ఉండాలి, ఖచ్చితంగా ఉండి తీరాలని చెప్పేసి ఒక కంకణం కట్టుకొని ఖచ్చితంగా ఈ పోరాటాన్ని కొనసాగిస్తానని చెప్పేసి తెలియజేస్తూ అతి త్వరలో ప్రకటన చేస్తాం. ఇది రాజకీయాలకు సంబంధం లేదు, రాజకీయాలు వచ్చినప్పుడు చూసుకుందాం, అది వేరే సంగతి. కానీ ఇది భారతదేశ వ్యాప్తంగా కూడా ఒక కుట్ర జరుగుతుంది. ఆ కుట్రని ఎదుర్కోవాల్సినటువంటి అవసరం అందరి మీద ఉంది. ఖచ్చితంగా 1-2 రోజుల్లో నా ప్రకటన వెలువడబోతుంది. అందుచేత అందరూ కూడా సిద్ధంగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ పోరాటం ఎంత దూరమైనా తీసుకెళ్లే మార్గాలను చేస్తానని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇది నేనేదో నా సొంత ప్రయోజనాల కోసం కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ మత స్వేచ్ఛ ఇచ్చారు, అన్ని విధాల స్వేచ్ఛ ఇచ్చారు. ఆ స్వేచ్ఛనంతటినీ కూడా హరించేటటువంటి విధంగా ఈ రోజున కేంద్ర ప్రభుత్వం తీసుకునేటటువంటి ఒక నిర్ణయం, కోర్టులు కూడా తప్పుడు నిర్ణయం తీసుకొని, కోర్టును నేను వ్యతిరేకించడం కాదు, కానీ నిర్ణయాలు రాజ్యాధికారాన్ని వాళ్ళు ఏ విధంగా న్యాయాన్ని కూడా పక్కదో పెట్టిస్తున్నారు అనేటటువంటిది చూస్తూ ఖచ్చితంగా తొందరలో నిర్ణయం తీసుకోబోతున్నాం. ఆ నిర్ణయానికి రాజకీయాలకు అతీతంగా ఇప్పుడున్నటువంటి పెద్దలందరూ సహకారం తీసుకొని రాజమండ్రిలో కథం తొక్కబోతున్నాం అనేటువంటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. అందరికీ థ్యాంక్ యూ. ఎప్పుడు సేదుడు వాదుడుగానే ఉంది, ముందు కూడా ఉంటుంది. మా ఇతర జీవితం ముందు కొనసాగిద్దని చెప్పేసి తెలియజేస్తూ ఈ పోరాటంలో మరి నాకు నా భాగస్వామి పూర్తిగా ఉంటుంది, నా భార్య పూర్తిగా ఉంటుందని చెప్పేసి నమ్ముతున్నా. అలాగే నా కుటుంబం పూర్తిగా ఉంటుందని నమ్ముతున్నాం. ఎందుకంటే నా కుటుంబంలోనే మరి నా కోడలు ఒక చరిత్ర, ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక చరిత్ర తీసుకొచ్చింది పెద్ద కోడలు.
ఎంచేతంటే సరే మేము సపోర్ట్ చేసినప్పటికీ కూడా చరిత్రలో మిగిలిపోద్ది. ఎందుకంటే అలా మనవాళ్ళు ఉన్నప్పటికీ కూడా 135 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి నగరపాలక సంస్థలో ఏని కేంకరించింది. ఇది ఒక చరిత్ర. అది మన వార్డు చరిత్ర. మన వార్డే కాదు, మన ఏరియా చరిత్రగా గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. నమస్కారం అండి. ఒక 2 minutes మాట్లాడతాను. ఒక ప్రొవెబ్ ఉంటుంది, మనం చేసిన మేలు మర్చిపోయినా పర్వాలేదు కానీ పొందిన మేలు ఎప్పుడు మర్చిపోకూడదని. సో నేను పొలిటికల్ ఫ్యామిలీ నుంచి రాలేదు, కానీ మా మామయ్య గారు నా మీద నమ్మకంతో నన్ను ఒక కార్పొరేటర్గా నించోపెట్టి అలాగే గెలిపించడానికి కూడా ఆయన కారణం వేరు. నన్ను చూసి ఎవరు ఓటేయలేదు. మా మామయ్య గారు ఈ వార్డుకి చేసిన పనులు బట్టే నాకు ఓటేశారు. అది నేను ఎప్పటికీ మర్చిపోను. నేను చెప్పాలంటే నాకు రాజకీయ గురువు మా మామయ్య గారే. నాకు సపోర్టివ్గా ఇంట్లో ప్రతి విషయంలో కూడా సపోర్టివ్గా, అంటే ఇప్పుడు నాకు పాలిటిక్స్లో ఏం తెలియదు, ఎలా అప్రోచ్ అవ్వాలి, యాజిటేషన్ అంటే ఏంటి ఇవేం నాకు తెలియదు ఒకప్పుడు. కానీ ఈరోజు నాకు అన్నీ తెలుసు, అవన్నీ నేను ఫేస్ చేశాను. ఆయన నాకు తెలియనప్పుడు వెనకాల ఉండి ప్రతి విషయంలో నాకు చేదోడు వాదోడుగా ప్రతి విషయంలో హెల్ప్ చేశారు. సో దానివల్లనే నేను ఈ వార్డుకి ఒక కార్పొరేటర్గా ఎలక్ట్ అయ్యానని నేను నమ్ముతున్నాను. అలాగే మా అత్తగారి గురించి చెప్పాలంటే నాకు ఇంటికి వచ్చినప్పుడు అయితే అసలు నాకు ఏం కుకింగ్ అది ఏం రాదు అసలు. కానీ మా అత్తగారు నాకు ప్రతి విషయంలో సపోర్ట్ని మంచిగా కుక్ చేయడానికైనా ఏదైనా ఆమె అసలు ఆమెకి హెల్త్ బాగోపోయినా కూడా నాకు ఎలక్షన్లో క్యాన్వాసింగ్లో ఆమె నాతో ఉండి హెల్త్ బాగోపోయినా కూడా మంచిగా నాకు సపోర్ట్ చేసి నేను ఎలక్షన్లో నెగ్గడానికి ఆమె సహకారం కూడా అందించారు. ఆన్ దిస్ బ్యూటిఫుల్ స్టేజ్ వాళ్ళిద్దరికి కూడా నేను నా కృతజ్ఞతలు అంటే నా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే అంటరానితనాన్ని బయట పెట్టారో, అలాగే స్త్రీలకి స్వేచ్ఛ ఇచ్చి పూలే అంబేద్కర్ని, అలాగే ఈ యొక్క బత్తెన సుబ్బారావు గారు ఆ రోజు ఈ యొక్క పేటలను ఇవ్వకపోతే మనం ఈరోజు ఈ ఐక్యత ఉండేది కాదు. అలాగే మరొక ఎవరండి పేరు కాన్సీరామ్ గారు ఆయన మహా శక్తిమంతుడు. యూపీలో నుంచి స్టార్ట్ చేసి ఆయన పావలా రూపాయితో స్టార్ట్ చేసి ఈరోజు యూపీని ఒక రాజ్యాధికారాన్ని తీసుకొచ్చి దళిత మేధావిగా, ఒక సైంటిస్ట్ అయ్యండి దళిత మేధావిగా మన భారతదేశానికే తెలియపరిచారు. వీరందరూ కూడా అంబేద్కర్ ఆశయాల వల్లే పైకి వచ్చారని నేను అనుకుంటున్నాను. అదే ఆశయాలతో ఉన్న బర్రే కొండబాబు గారిని, అలాగే మిస్సెస్ బర్రే కొండబాబు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే దయచేసి మీరు దీన్ని అంగీకరించాలి. అలాగే మర్రి బాబ్జీ గారు, అలాగే నవీన్ గారు, మిగిలిన వారు సమర్పణ గారు, అలాగే ప్రసాద్ గారు, అలాగే పాస్టర్ గారు కూడా వచ్చారు, అపారా గారు. మీరందరూ వచ్చి దయచేసి ఆయన్ని మనం ఘనంగా సన్మానించి ఆయన చేసిన సేవలు కూడా, సాగర్ గారు నా స్నేహితుడు, మేమంతా పార్టీలు. అపారా గారు సార్ మీరు కూడా రండి సార్, కార్పొరేటర్ గారు రండి. మీరందరూ వచ్చి ఆ యొక్క పాత మ్యారేజ్ ఫోటో మధ్యలో నిలబడమనండి, యజమాని నిలబడాలి. నిలబడి దండ పట్టుకోవాలి పక్కన. ఎవరు చెప్పకపోతే వద్దని చెప్తారట. అది మరే మిసెస్ బర్రే కొండబాబు గారికి ఇలాంటి పెళ్లి రోజులు ఇంకా ఎన్నెన్నో చేసుకొని ప్రజాసేవ చేస్తూ ఎవరైతే దారిద్ర్య రేఖ దిగునున్న దళితులకు అనేకమైన సేవలు చేస్తూ
మా అందరికీ చేదోడు వాదోడుగా ఉండాలని కోరుకుంటూ ఈ చిన్న సన్మానాన్ని వారు అంగీకరించినందుకు మా యొక్క ధన్యవాదాలు. ఈరోజు డిఎంఆర్ శాఖ మేనేజర్ మాట్లాడవలసిన మన కొండబాబు గారి దంపతులకి పెళ్లి రోజు శుభాకాంక్షలు. కానీ ఈరోజు విషయం ఏంటంటే, ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉన్న విషయం ఏంటంటే, కళాకారులు తీసుకొచ్చి మరి పూర్వీకుల చరిత్ర మరి పాటల ద్వారా మనకి వినిపించినందుకు వాళ్ళిద్దరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చెప్తేనే మరి రెండవ గారు గుర్తొస్తారు. ఇప్పుడు మరి ఎలాగ అంబేద్కర్ గారు అలా పూలే గారు గుర్తొస్తారో ఆ ఏదో చెప్తారు. ఎందుకంటే ఈ కోరిలో చాలా పోరాట యోధుడైన ఇవన్నీ చేసి స్థానాలు ఇప్పించడంలో కానీ అన్నింటిలో కూడా చాలా ప్రముఖ పాత్ర వహించారు. అలాగే 3 సార్లు కార్పొరేటర్గా మరి ఇండిపెండెంట్గా వెళ్ళడం చిన్న విషయం కాదు. ఎప్పుడు పోరాటం చేస్తూ ఉంటాడు. ఆయన ఎప్పుడు కూడా ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా ఉండి మరంతా ఉద్యమాలు చేసి ప్రజలకు చేరువుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి ఈరోజు నాకు చాలా సంతోషం ఉంది. ఎందుకంటే అనేక మంది అనేక సంవత్సరాలు అనేక సార్లు పుట్టినరోజులు చేసుకుంటారు, కానీ ఈ వినూత్నమైన పుట్టినరోజు నేను ఎప్పుడు చూడలేదు. ఈ పెళ్లి రోజు నేను చూడలేదు ఎప్పుడు. ఈ పెళ్లి రోజుని అది జాతికి అంకితం ఇచ్చి మనకి ఎవరైతే ఆదర్శమూర్తులు ఉన్నారో మహానుభావులు జ్యోతిరావు పూలే, అంబేద్కర్, కాంచీరాము గారిని ముందు పెట్టి ఆయన కీర్తిస్తూ వాళ్ళ చేత మంచి ఆర్కెస్ట్రా తీసుకొచ్చి వాళ్ళ జీవిత చరిత్రలు చెప్పించడం. అయితే కొండబాబు గారి గురించి ఒక విషయం చెప్పాలి. కొండబాబు గారు నాకు ఒక పోరాట యోధుడిగా పరిచయం. ఈరోజు పెళ్లి రోజుకి వచ్చినా కానీ ఒక పోరాట యోధుడిగా పరిచయం. ఈరోజు మళ్ళీ కొండబాబు పోరాటం చేయవలసిన అవసరం ఎంతైనా వచ్చింది. ఈరోజు జాతి చాలా వెనకబడిపోతుంది, చాలా ప్రమాదంలో ఉంది. కాబట్టి ఒక జాతీయ ఉద్యమం తయారవుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు ఈ వేదిక నాందిగా పలికి ఇక్కడున్న శేఖర్ గారు కానీ, బాబ్జీ కానీ, తమ్ముడు నవీన్ కానీ, ఎల్వి ప్రసాద్ కానీ, సాగరం క్వారీ మార్కెట్లో భారతీయుడు అని చెప్తుంటారు కొండబాబు గారిని. అలాంటి దంపతులకి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా చాలామంది పెద్దలందరూ కూడా చాలా బాగా మాట్లాడారు. కానీ ఈరోజు వేడుక కొండబాబు గారు తన కులం కోసం చేశాడా, తన మతం కోసం చేశాడా అంటే కాదు, బడుగు బలహీన వర్గాలు, అగ్ర పేద వర్ణాల కోసం చేశాడని ఈ కళాకారుల ద్వారా తెలుసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు ఇంతమంది పాత స్నేహితులు కావచ్చు, పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా కూడా ఎక్కడ శ్రీకాకుళం, ఎక్కడ రాజమండ్రి ఇంత అభిమానంతో వచ్చేవాళ్ళు. ఆ అమ్మాయికి యాక్సిడెంట్లు అయినా కూడా ఉదయ భాస్కర్ టీం అంతా వచ్చి కూడా ఈరోజు ఇది ఒక చైతన్య వేదికగా మారింది. కాబట్టి గుమ్మడి సమర్పణలో ఒక ఉప్పెనలాగా వచ్చి ఆయన మరో ఉద్యమానికి కొండబాబు గారు శ్రీకారం చుట్టాలని చెప్పడం, మేమంతా కూడా అలాంటి సమయం వస్తే పార్టీలు ఖచ్చితంగా కానీ దేనికైనా కూడా ఎప్పుడూ కూడా మేము సిద్ధంగా ఉంటామని బడుగు బలహీన వర్గాల నేతగా కూడా నేను కూడా చెప్తున్నాను. వివాహ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆయన రోళ్ళు మాళ్ళ దళితులకి చాలామంది చదువుకుని లేదా రకరకాల పదవులు చేస్తూ వారి స్వలాభాల కోసం ఉంటే ఈ నిరంతరం పోరాటం, హక్కుల కోసం పోరాటం చేయటం, ఆ పోరాట పటిమతోనే ఈ పెళ్లి రోజు కూడా ఉద్యమ నైవేద్యంతో శ్రీకాకుళం నుంచి రప్పించి మనకి మళ్ళీ అంబేద్కర్ ఉద్యమాన్ని, జ్యోతిబా పూలే ఉద్యమాన్ని, మన చరిత్రను మళ్ళీ తిరిగి మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేసినందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. మా జీవితం అండి. ఇక్కడ వచ్చిన పెద్దలు, సోదరులు మరిబాబ్జీ గారు, సభల ప్రసాద్ గారు, అల్లీ ప్రసాద్ గారు, మార్గాని సురేష్ గారు, ముఖ్యంగా తమ్ముడు నవీన్ ఈ మధ్య జనసేన టీడీపీ కావటం ఎంత గర్వకారణం. మరి ఇక్కడ ఆయితాపత్తుల మన తమ్ముడు, ఇక్కడున్న పెద్దలందరికీ కూడా నా జైలు. ముఖ్యంగా కొండబాబు గారు కూడా అర్థం చేసుకోవడం మనం ప్రయత్నించారు. కారణం ఆయన ఏ కార్యక్రమం తలపెట్టినా కూడా దానికి ఒక భావం, దానికి ఒక ఆదర్శకరమైన ఒక మెసేజ్ ఇవ్వాలనేది ఆయన కోరిక. చాలా సందర్భాలు దాదాపు 4-5 సార్లు ఇంటికి రావడం జరిగింది. ఆయన కూడా మన జీవితాల్లో కొంత ప్రభావితం చేసే వ్యక్తులు అతి కొద్దిగా ఉంటారు. నాకు కూడా బర్రె కొండబాబు గారు ఒక ఆదర్శనీయమైన నాయకుడిలాగే అనిపిస్తాడు. ఎందుకంటే
ఆయన దాకా డబ్ల్యూ ఒకటి తీసుకొచ్చి చూపించారు. ఆ డబ్ల్యూ అనగా నాకు ఒకటి గుర్తొచ్చింది. ఏ వ్యక్తి అయినా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా ఫూలే గారిని తలుచుకుంటూ ఒక ఆదర్శమైన మనిషిగా బ్రతకాలంటే ముందు ఒక మంచి వ్యక్తిగా ఉండాలి. ఏ జాతి నుంచి అయితే మనం పైకి వచ్చామో, ఏ జాతి నుంచి అయితే మన జీవితం స్టార్ట్ చేసామో ఆ జాతికి మనం ఆల్వేస్ పే బ్యాక్ టు సొసైటీ అంటే మనం తిరిగి ఎంతో కొంత మన సహాయం చేయాల్సిన బాధ్యత కింద అది చేయాలి. తర్వాత పెళ్లి చేసుకున్నప్పుడు బాధ్యత గల భర్తగా ఆయన ఉండాలి. ఆ భార్య కూడా అతను సగమయ్యి అతనికి సుఖదుఖాల్లో అతని నాయకత్వంలో కూడా సగమై ఉండాలి. అది మేడం కొండబాబు గారు కూడా ఉన్నారు. తర్వాత మంచి తండ్రిగా ఉంటాం. వాళ్ళ బాబు మన ఆనంద్ గారు చూశాను. ఆయన గవర్నమెంట్ జాబ్ వదిలేసి మన జాతిని నడపడానికి కొత్త పార్టీ ఒకటి పెట్టుకుని చాలా కష్టతరమైన బాధ్యతలను గుడ్డాల మీద వేసుకుని ముందుకు రావటం. మరి వారి భార్య కూడా అంటే కొండబాబు గారి కోడలు కూడా ఈ వాటికి కార్పొరేట్ అవ్వటం, సేవలు అందించడం. కుటుంబం అంతా కూడా మన జాతి కోసం ఎవరికైతే సహాయం అందాలో అంటే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక టైంలో మూక్ నాయక్ అని ఒక పేపర్ నడిపారు. ఎంతమంది తెలుసు మూక్ నాయక్ అంటే? చేతులు ఎత్తండి. మూక్ నాయక్ అంటే ఎంతమందికి తెలుసు? స్త్రీల కోసమే కదమ్మా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజీనామా చేసింది. మీకు కూడా తెలియకపోత. మూక్ నాయక్ అంటే మూడో వాళ్ళ నాయకుడు అని అర్థం. ఎవరి నాయకుడు? ఎవరైతే వాయిస్ ఇప్పలేరు, ఎవరైతే సమాజంలో నాయకత్వాన్ని ప్రశ్నించలేరు, ఎవరైతే ప్రభుత్వాన్ని ప్రశ్నించలేరు, వాళ్ళ తరపున మన గొంతు ఎత్తేవాడే మూక్ నాయక్ అని. మరి ఆ స్ఫూర్తితోటి కొండబాబు గారు మాట్లాడలేని ప్రజలకి గొంతుకై మన రాజమండ్రిలో నిలబడ్డాడు. మరి స్టాండింగ్ కమిటీ చైర్మన్గా చాలా అరుదుగా ఈ బడుగు బలహీన వర్గాలు చదువుతారు. అది కొండబాబు గారు దానికి వండి తెచ్చారు. ఈ రోజున చాలామంది ప్రశ్నించలేని వారికి ధైర్యంగా గుండెకాయగా నిలబడే వ్యక్తుల్లో కొండబాబు గారు కూడా ఒక నాయకుడిగా అనుకుంటాను. ఇకపోతే మీ అందరి ముందు ఇలా ఉంటున్నానంటే, ఒక అధికారిగా రాజమండ్రిలో చేశానంటే, మీ అందరి ముందు గర్వంగా ఉంటున్నానంటే, ఓఎన్జీసీలో కానివ్వండి ఏదే గవర్నమెంట్ సంస్థల్లో కూడా గర్వంగా ఆత్మామతో ఉంటున్నానంటే అది బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పెట్టిన భిక్ష అనేది మనందరికీ తెలియాలి.